వస్తుంది. బైబిల్ అంటే ఆత్మీయ సంబంధమైన జ్ఞానం, అంటే దేవుని సంబంధమైన జ్ఞానం కూడా ఏం చేస్తా ఉందంటే స్కూల్లో పిల్లలకే ఈ లోక సంబంధమైన జ్ఞానము, అంతేకాకుండా దేవుని సంబంధమైన జ్ఞానం అంటే బైబిల్ కూడా బోధిస్తూ ఉందంట పిల్లలందరికీ. మేరీ రీడ్ కదా. బైబిల్ చదువుతారా మీరు? బైబిల్లో ఏముంటుంది? ఏముంటుంది బైబిల్లో? వాక్యం కదా. ఎవరి వాక్యం అది? యేసయ్య వాక్యం, దేవుని వాక్యం. దేవుని వాక్యము మనకి ఏమి నేర్పిస్తుంది? ఈ లోకంలో మీరు స్కూల్కి వెళ్తున్నారు, బుక్స్ చదువుతున్నారు, ఆ బుక్స్ మంచిగా చదివి మంచిగా రాసి మంచిగా పాస్ అవుతే ఈ లోకంలో ఒక రోజు ఎట్లా ఉంటారు? మంచి స్టేజ్లో ఉన్నత స్థానంలో ఉంటారు కదా కదా. ఈ లోక సంబంధమైన జ్ఞానం ఇస్తుంది. అట్లాగే మనం బైబిల్ చదివితే మనకి ఏమొస్తుంది? దేవుని జ్ఞానం వస్తుంది, ఆత్మ సంబంధమైన జ్ఞానము వస్తుంది. అందుకని మనం ఏం చేయాలి? ప్రతిరోజు ఎవ్రీడే చదువుతున్నారా? మరి ఎవ్రీడే ఈరోజు చదివినారు అందరూ? అందరూ కూడా ప్రతిరోజు ఉదయము రాత్రి ఏం చేయాలి? బైబిల్ చదువుకోవాలి. బైబిల్ చదివితే దేవుని జ్ఞానం వస్తుంది, దేవుడు ఎవరో తెలుస్తుంది, మనము మనుషులం ఎవరమో తెలుస్తుంది, మన జీవితం ఏంటో అర్థమవుతుంది, మనం చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తామో తెలుస్తుంది. ఒకవేళ దేవుడిని నమ్ముకుంటే దేవుడు ఎక్కడికి తీసుకెళ్తారో బైబిల్లో కదా. ఇవన్నీ కూడా మనకి తెలియాలంటే బైబిల్ జ్ఞానము, పరసంబంధమైన జ్ఞానము అందులో ఉంటుంది. అట్లా ఏం చేసింది అంటే మేరీ రీడ్ కూడా వింటున్నారా? ఇక్కడ వింటున్నారా మీరు పిల్లలు? వింటున్నారా? మేరీ రీడ్ ఏం చేసింది? స్కూల్లో ఏం నేర్పించిందంటే పిల్లలందరికీ ఈ లోక సంబంధమైన బుక్లు నేర్పించింది, అంతేకాకుండా దేవుని సంబంధమైన జ్ఞానం కూడా నేర్పిస్తూ వచ్చింది. అట్లా 10 years స్కూల్లో టీచర్గా చేసిందంట. 10 years మేరీ రీడ్ స్కూల్లో టీచర్గా చేసిన తర్వాత దేవుడు మేరీ రీడ్తో మాట్లాడుతున్నాడు. ఏమో తెలుసా? మేరీ రీడ్ నువ్వు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు స్కూల్లో చేసినావు కదా, ఇప్పటి నుంచి నువ్వు ఏం చేయాలంటే నా సేవ చేయాలి అని దేవుడు చెప్తున్నాడు. ఏం చేయాలంట? దేవుడు చెప్తున్నాడు సేవ చేయాలి అని చెప్తా ఉన్నాడు. నువ్వు ఇంకా సేవ చేయాలి అని చెప్తుంటే దేవుడు చూపిస్తున్నాడంట. ఇండియాకి వెళ్ళు. ఎక్కడ? మేరీ రీడ్ ఎక్కడ దేశము? అమెరికా నుంచి ఎక్కడికి రావాలంట? దేవుడు మాట్లాడుతూ వచ్చినాడంట మేరీ రీడ్తో. నువ్వు ఇండియాకి వెళ్ళి దేవుడు సేవ చేయాలి. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే స్త్రీలు ఉంటారో ఉమెన్స్, వాళ్ళ మధ్యలో సేవ పరిచర్య చేయాలి అని దేవుడు చెప్తున్నాడంట. చెప్పేసరికి మేరీ రీడ్ ఒప్పుకోలే. అమ్మో అంత దూరమా, నేను ఫోన్ అంత లాంగ్ ఫోన్ పోయి చేయలేదు నేను అనేసి అన్నదంట. అయితే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు మేరీ రీడ్తో. ఏమని తెలుసా? ఇక్కడ వినాలి, నువ్వు ఎందుకు తీసుకున్నావు? అర్థమైందా? మేరీ రీడ్ తోటి మళ్ళీ నెక్స్ట్ డే దేవుడు మాట్లాడినప్పుడు ఏం చేసిందంటే అప్పుడు ఒప్పుకుందా. సరే ప్రభు నేను వెళ్తాను అనేసి ఒప్పుకుందంట. ఒప్పుకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత మేరీ రీడ్ ఏం చేసిందంటే ఇండియాకి ప్రయాణం అయ్యి వచ్చింది. ఇండియాకి ఎక్కడి నుంచి? అమెరికా నుంచి ఇండియాకి వచ్చింది. వచ్చేసి ఇంకా దేవుని సేవ చేద్దాం అనేసి ఇండియాకి వచ్చిందంట. ఇండియాకి వచ్చిన తర్వాత చూడండి మేరీ రీడ్ ఎక్కడికి వచ్చింది? ఇండియాకి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ 1 yearలో ఏమైంది తెలుసా? మేరీ రీడ్కి అనారోగ్యం వచ్చిందంట. చాలా ఆరోగ్యం అంతా దెబ్బతిన్నదంట. అసలు ఇంకా నడవలేని స్థితిలో, లేవలేని స్థితిలో చాలా కష్టంగా ఉండేయంట మేరీ రీడ్కి పరిస్థితి. అప్పుడు తను మేరీ రీడ్ కూర్చొని బాధపడతా ఉంది. ప్రభా నేను మంచిగా అమెరికాలో ఉన్నా, అట్లాంటిది నాతో మాట్లాడినావు, ఇండియాకి వెళ్ళమన్నావు, ఇండియాకి వస్తే ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి? అనారోగ్యం ఉంది కదా. అనారోగ్యంతో ఉంది, ఎందుకు ప్రభు అనేసి ఆలోచించుకుంటూ ఏం చేస్తుంది తెలుసా? దాదాపు ఒక 6 months వరకు ఖాళీగానే ఉందంట. ఇండియాకి వచ్చిన తర్వాత ఏం చేసింది తెలుసా? 6 months అనారోగ్యంతో ఉంది కదా. అప్పుడు ఏం చేసిందంటే ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్ నేర్చుకుంటుంది. ఇండియాలో భాషలు ఉన్నాయి కదా, ఈ లాంగ్వేజెస్ రావు కదా, అమెరికా కదా మేరీ రీడ్. సో ఇక్కడ ఏం చేస్తుందంటే ఇండియాలో లాంగ్వేజెస్ నేర్చుకుంటా ఉంది. ఇంకా వేరే మిషనరీస్ కూడా వచ్చినారు కదా ఇండియాకి. ఆ టైంలో చాలా మంది వచ్చినారు. ఎప్పుడు ఆ టైం ఎప్పుడు పుట్టిందని చూసినాము? 1854లో పుట్టింది. 16 years వచ్చినాక రక్షించబడ్డది. 30 years వచ్చినాక మేరీ రీడ్కి అప్పుడు ఇండియాలో అడుగు పెట్టింది. 30 years అంటే ఎంత?
1854 నుంచి 30 ఇయర్స్ 1884లో ఇండియాకి వచ్చింది, అనారోగ్యంతో ఉంది. అప్పుడు ఏం చేస్తుంది, వేరే భాషలు మన ఇండియా భాషలన్నీ నేర్చుకుంటా ఉంది. మిగతా మిషనరీస్ చేస్తున్నటువంటి సేవనంతా అబ్జర్వ్ చేస్తూ ఉందంట, చూస్తూ ఉందంట, నేర్చుకుంటా ఉందంట. అట్లా కొన్ని రోజులు చేస్తూ ఉంది. ఆ తర్వాత ఏమైందంటే కొన్ని రోజుల తర్వాత ఆరోగ్యం మంచిగా అయిందంట మేరీకి. ఆరోగ్యం మంచిగా అయిన తర్వాత దేవుడు ఏమని చెప్పినాడు, ఇండియాకి వెళ్ళి అక్కడ స్త్రీల మధ్య పరిచర్య చేయాలి అని దేవుడు చెప్పినాడు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఇండియాలో ఉన్నటువంటి ఆ ఉమెన్స్ మధ్యలో ఏం చేస్తుందంటే దేవుని సువార్త ప్రకటిస్తూ ఉంది, దేవుని వాక్యం బోధిస్తూ ఉంది, దేవుని కోసము చెప్తా ఉందంట. అనేక మంది ప్రజలకి చెప్తా ఉంటుంటే అనేక మంది వింటా ఉన్నారు, దేవుని వాక్యం వింటా ఉండి చాలా మంది రక్షించబడ్డారంట. మేరీ రీడ్ చెప్పిన వాక్యానికి చాలా మంది రక్షించబడ్డారు. అట్లా చాలా సంవత్సరాలు గడిచినాయి, చేస్తూ ఉంది. కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ కొన్ని ఇయర్స్ అయిపోయిన తర్వాత మేరీ రీడ్కి ఏమైంది తెలుసా, మళ్ళీ అనారోగ్యం వచ్చింది. ఇంకా అప్పుడైతే అసలు కోలుకోలేని స్థితిలో, మొత్తము అసలు ఇంకా లేవలేని స్థితిలో అనారోగ్యంతో ఉంది. ఉండేసరికి ఏమైందంటే చాలా అనారోగ్యం, ఇంకా లేవలేని స్థితిలో ఉంది. కాబట్టి ఏం చేసిందంటే మేరీ రీడ్కి ఏం చేసినారంటే తిరిగి అమెరికాకి రమ్మని పిలిపించినారంట. అమెరికా నుంచి ఇండియాకి ఎట్లా వచ్చిందంటే ఒక మిషనరీ సంస్థ ఉంటుంది, ఆ ఆర్గనైజేషన్ ద్వారా ఇక్కడికి వచ్చింది. మళ్ళీ అదే ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేసినారు, ఆరోగ్యం బాగలేదని మళ్ళీ పిలిపిస్తున్నారట. ఎక్కడికి, అమెరికాకి పిలిపిస్తున్నారు. మళ్ళీ తిరిగి అమెరికాకి వెళ్ళిపోయిందట. అమెరికాకి వెళ్ళేసాక డాక్టర్లు చాలా టెస్టులు చేస్తున్నారు. ఏమైందబ్బా మేరీ రీడ్కి, ఏం ప్రాబ్లం వచ్చింది అనేసి చాలా టెస్టులు చేసినారు, చాలా పరీక్షించినారు, చాలా విధాలుగా టాబ్లెట్స్ చేసినారు. ఎంత ఇచ్చినా తగ్గట్లే అంట. డాక్టర్స్కి కూడా, అమెరికాలో ఉండే డాక్టర్స్కి కూడా మేరీ రీడ్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం ఏంటో అర్థమవుతుంది. అట్లా ఉంటుంటే కొన్ని రోజుల తర్వాత ఒక స్వరం వినిపించిందంట మేరీ రీడ్కి. ఏమని తెలుసా, ఏం స్వరం వినిపిస్తుందో తెలుసా, మేరీ నీకు ఈ వ్యాధి అనుమతించింది నేనే అనేసి దేవుడు చెప్తా ఉన్నాడు. మళ్ళీ ఏం వ్యాధి అని చెప్పింది తెలుసా దేవుడు, లెప్రసీ అంటే ఏంది, కుష్టు వ్యాధి అంట. ఏం వ్యాధి అనుమతించినాడు, కుష్టు వ్యాధి నేనే అనుమతించిన, నేను ఒక పని నెరవేర్చడానికి అది నేనే అనుమతించిన అనేసి దేవుడు చెప్తా ఉన్నాడంట. మేరీ రీడ్కి ఈ వేలు ఉంటుంది కదా, ఇండెక్స్ ఫింగర్ అంతా షేక్ అవుతుండే అంట, చాలా పెయిన్ వచ్చేదంట, నొప్పి వచ్చేదంట. ఎంత డాక్టర్స్ ఎంత చూసినా ఎవరికి అర్థం కాలేదు. అటువంటి పరిస్థితిలో దేవుడే చెప్పినాడు ఏమని, నీకు కుష్టు వ్యాధి నేనే అనుమతించిన, అది నేను ఒక పని కోసము నేనే అనుమతించిన అని దేవుడు చెప్పినాడు. చెప్పేసరికి తర్వాత వెళ్ళి డాక్టర్కి చెప్తుంది. ఎవరు ఇప్పుడు మేరీ రీడ్ వెళ్ళి డాక్టర్కి చెప్తుంది ఏమని, నాకు కుష్టు వ్యాధి లెప్రసీ వచ్చింది అని అప్పట్లోనే చెప్తే, అప్పుడు ఈ డాక్టర్ కూడా చూడలేక ఇంకొక డాక్టర్ దగ్గర పంపిస్తున్నాడు. ఇగో స్పెషలిస్ట్ డాక్టర్ ఉంటారు కదా, ఆ డాక్టర్ దగ్గరికి పంపించినప్పుడు ఆ డాక్టర్ చూస్తాడంట. చూసి టెస్ట్లు చేస్తూ ఉన్నాడు, మంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎన్నో కష్టపడి ఎన్నో చేస్తూ ఉన్నాడంట. ఎన్ని చేస్తున్నా కానీ చూడండి ఎటువంటి వ్యాధి వచ్చింది. అది ఎట్లాంటి వ్యాధి తెలుసా, అది డూ యు థింక్ ఇట్ వాస్ ఫెయిత్ దట్ సచ్ టెరిబుల్ ఇన్క్యూరబుల్ అంటే నయము కాని వ్యాధి అంటే అది నయం అవుతుందా కుష్టు వ్యాధి? ఇంకా స్ప్రెడ్ అయితేనే ఉంటుంది కదా, ఎక్కువ అయితేనే ఉంటుంది కానీ తగ్గదు. అటువంటి వ్యాధి ఒక మిషనరీకి దేవుడు అనుమతించినాడు. చూసినారా ఎంత కష్టం వచ్చింది. అదే మనకు వస్తే మనం ఏం చేస్తాం, మనకే దేవుడు అనుమతించున్నాడు కదన్నా కష్టమైన పరిస్థితి లేదంటే అనారోగ్య పరిస్థితి, ఏం చేస్తాం మనం, దేవుడిని తిట్టుకుంటామా? ఏమని ప్రార్థన చేస్తావు, తగ్గించమనా? కానీ కుష్టు వ్యాధి తగ్గేది కాదు. కుష్టు వ్యాధి అనేది అది ఇన్క్యూరబుల్ డిసీజ్ అంట, తగ్గదంట అసలు. అటువంటి వ్యాధి వచ్చినప్పుడు కూడా మేరీ రీడ్ ఏం చేసింది తెలుసా, సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చిందంట. సంతోషంతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంది. ఇంకా అట్లనే బలపడతానే ఉంది. తర్వాత
తర్వాత గాడ్ నోస్ వాట్ ఈస్ బెస్ట్ అండ్ గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ మేరీ రీడ్ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఏం ఉద్దేశమో తెలుసా? ఏం ఉద్దేశం అంటే అమెరికాలో అంత కష్టపడి ఉంది కదా, ఎక్కడ తగ్గలేదు, చాలా సంవత్సరాలు ఉంది. సంవత్సరాలు ఉన్న తర్వాత కొంచెము తగ్గిన తర్వాత ఎవరంటే మేరీ రీడ్ వాళ్ళ సిస్టర్, వాళ్ళ చెల్లెలు. అయితే ఇంట్లో అందరికీ చెప్పలేదంట మేరీ రీడ్. వాళ్ళ మమ్మీకి, డాడీకి, బ్రదర్కి చెప్పలేదు. చెప్తే వాళ్ళు భయపడతారని చెప్పలేదంట. చెప్పకుండా వాళ్ళ సిస్టర్కి మాత్రమే పిలిచి చెప్తుంది, నాకు కుష్టు వ్యాధి లెప్రసీ ఉంది, కాబట్టి నేను ఇక్కడ ఉండను, నేను తిరిగి ఇండియాకి వెళ్ళిపోయి దేవుడు నాకు చూపించిన సేవ చేస్తా, మిషనరీగా వెళ్ళిపోతా అనేసి తన సిస్టర్కి మాత్రమే చెప్పిందంట. చెప్పేసి తిరిగి ఇండియాకి ప్రయాణమై వచ్చేసిందంట మేరీ రీడ్. ఇండియాకి ప్రయాణమై వచ్చిన తర్వాత ఇండియాలో ఎక్కడ తెలుసా, ఎక్కడ అంటే ఒక ప్లేస్లో, ఉత్తరప్రదేశ్ అనే ఆ స్టేట్లో ఒక ప్లేస్ ఉందంట. ఆ ప్లేస్లో అందరూ కూడా ఎవరు ఉంటారంటే ఈ కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళందరూ ఉంటారంట. లెప్రసీ కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళని చూసినారు ఎప్పుడన్నా? మీరు చూడలేదా? చూసినారా? చాలా భయంకరమైన పరిస్థితి ఉంటుంది కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళది. వ్యాధి ఎట్లా అంటే స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది, తగ్గదు. ఆ కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళని ఆ రోజుల్లో, ఎప్పుడు 1880s కదా ఇది, ఆ రోజుల్లో ఎట్లా చూసేవాళ్ళంటే సిటీస్లో ఎవరికైనా కుష్టు వ్యాధి వస్తే వాళ్ళకి ఒక సెపరేట్ ప్లేస్ ఉంటుంది. ఊరి బయట లేదంటే సిటీ బయట ఎక్కడో కుష్టు వ్యాధి వాళ్ళని అక్కడ ఉంచుతారు. ఒక బార్డర్ లైన్ గీస్తారు. బార్డర్ లైన్ దాటి ఇటు సైడ్ రావద్దంట. ఎవరైతే లెప్రసీ ఉందో వాళ్ళు ఇటు రావడానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా పొరపాటున బార్డర్ లైన్ దాటి ఇటు వచ్చేసినారనుకో వాళ్ళని చంపేస్తుండే అంట. ఒకవేళ పొరపాటున ఎవరైనా మంచి ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి బార్డర్ లైన్ దాటి అటు సైడ్ పొరపాటున వెళ్ళారనుకో వాళ్ళని ఇంకా అట్టే పంపిస్తుండే, మళ్ళీ ఇక్కడ తీసుకోకుంటుండే అంట. కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇంకా అంటే మళ్ళీ ఇటు తీసుకోకుంటుండే. అంత భయంకరం. ఎవరు మాట్లాడరు, ఎవరు చూడరు, ఎవరు దగ్గరికి రానియరు. ఎవరిని? కుష్టు వ్యాధి ఉన్నవాళ్ళు కదా. అట్లా ఉంటుండే అంట. ఎక్కడో ఉంటుండే, దూరం ఉంచుతుండే. వాళ్ళకి ఆహారం కావాలంటే వీళ్ళు ఏం చేస్తుండే అంటే ఎవరైతే నాయకులు ఉంటుండేనో వాళ్ళు పొద్దున టైంలో తీసుకెళ్ళి వాళ్ళ ప్లేస్ దగ్గర ఎక్కడో దూరం పెడుతుండే అంట. వాళ్ళు ఎప్పుడు వచ్చి తీసుకోవాలంటే నైట్లో రావాలంట. నైట్లో వచ్చి అక్కడ పెట్టిన ఆహారం తీసుకొని అప్పుడు వెళ్ళి వాళ్ళు తినాలంట. అప్పటి వరకు వాళ్ళకి ఆహారం కూడా లేకుంటుండే అంట. కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళ అంట. కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళ ఒకరోజు కొంచెం చీకటి అయింది, అడవిలోకి పోతేనే భయపడతారు కదా. కానీ ఈ కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళని అడవిలలో వదిలేస్తుండే, మళ్ళీ లోపలికి ఇక్కడ రానియారంట. విలేజెస్లోకి రానివ్వరు. బయట ఒక క్లాత్ ఉంటుంది కదా, క్లాత్ తోటి ఓన్లీ కన్ను మాత్రమే కనిపించేటట్టు పెట్టి మిగతా బాడీ అంతా క్లాత్తో చుట్టేస్తుండే అంట. బాడీ అంతా క్లాత్తో చుట్టేస్తారు. అంటే కనీసము ఆ కుష్టు కనిపించొద్దు అని. చూసినారా ఎంత భయంకరంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? అట్లాంటి పరిస్థితి కుష్టు వ్యాధి వాళ్ళకు ఉండేది. వాళ్ళకైతే ఇంకా భయంకరం. వాళ్ళకి ఫుడ్ కూడా పెట్టకుంటుండే. అడవిలో ఏదో ఆకులు లేదంటే ఏమైనా పండ్లు ఉంటే అవే తినాలి, అట్లనే బ్రతకాలి. అట్లాంటి పరిస్థితి ఉంటుంది కుష్టు వ్యాధి వల్ల. అటువంటి కుష్టు వ్యాధి ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఇక్కడ మేరీ రీడ్కి వచ్చింది. అటువంటి వ్యాధి వచ్చినా కానీ దేవుని పైన విశ్వాసం ఉంది. దేవుని పై నుంచి బయటికి తొలగిపోలేదు. అట్లనే విశ్వాసంతో ఉండి తిరిగి ఇండియాకి వచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది తెలుసా? అదే కుష్టు వ్యాధి కలిగిన ప్రజల మధ్యలో ఏం చేస్తుంది తెలుసా? దేవుని సువార్త ప్రకటిస్తుందంట. మనం వెళ్తామా దేవుని సువార్త ప్రకటించడానికి? కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళ దగ్గరికి వెళ్తామా కదా? దేవుని సువార్త దేవుని కోసం చాలా విధాలుగా ప్రకటించవచ్చు కదా. ఇట్లా అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించవచ్చు, లేదంటే ఆ జైల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రకటించవచ్చు, చిన్నపిల్లల దగ్గర ప్రకటించవచ్చు, యవనస్తులు, పెద్దవాళ్ళంటే చాలా రకాలమైన పరిచర్యలు ఉంటాయి కదా. అట్లా మేరీ రీడ్ ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళ మధ్యలో లెప్రసీ ఉన్న వాళ్ళకి ఏం చేస్తుంది? ఇప్పుడు సువార్త చెప్తా ఉందంట. చాలా హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సువార్త చెప్తా ఉంటుంటే వాళ్ళందరికీ కూడా దేవుని కోసం చెప్తా ఉంది. ఇండియాలో అందరి కోసం దేవుని కోసం చెప్తా ఉంటే వాళ్ళందరూ వింటా ఉన్నారు. చాలా
చాలా మంది రక్షించబడ్డారు, చాలా మంది దేవుని నమ్ముకున్నారంట. ఎవరైతే లెప్రసీ వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రక్షించబడ్డారు దేవుని కోసం తెలుసుకొని. అవునా, యేసుప్రభువా దేవుడా, యేసుప్రభు నా కోసం వచ్చినాడా, యేసుప్రభు నా పాపం క్షమిస్తాడా, యేసుప్రభు నాకు పరలోకం ఇస్తాడా అనేసి తెలియదు చాలా మందికి. అట్లా చెప్తా ఉంటుంటే అందరు కూడా వినేసి ఎంతో సంతోషంతో దేవుణ్ణి ఏం చేస్తున్నారు తెలుసా, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ లెప్రసీ వచ్చిన వాళ్ళ మధ్యలో సువార్త చెప్తా ఉంటే వాళ్ళందరూ రక్షించబడ్డారు. అందరూ అట్లా రక్షించబడ్డారు. మేరీ రీడ్కి కూడా అసలు చాలా రోజులు ఇంకా లెప్రసీ కూడా మెల్ల మొత్తం తగ్గిపోయిందంట. మామూలుగా అయితే తగ్గుతుందా? తగ్గదు కదా, తగ్గదు కుష్టు వ్యాధి వస్తే. కానీ మేరీ రీడ్కి అసలు మెల్ల మొత్తం తగ్గిపోయింది. మళ్ళీ చేసేది ఎవరి మధ్యలో? వాళ్ళ మధ్యలో. అంటువ్యాధి కదా, అంటువ్యాధి అంటుకుంటుంది. కానీ మేరీ రీడ్కి ఏం కాలేదు, మంచిగా దేవుని సువార్త ప్రకటించింది, అనేక మందిని రక్షించింది, అనేక మందిని బాగు చేస్తూ వచ్చిందంట. అయితే అట్లా చేసింది, చాలా సంవత్సరాలు చేసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ కూడా మేరీ రీడ్ చేసిన సేవను గుర్తించి ఏం చేస్తారు తెలుసా, 1917లో మేరీ రీడ్కి ఒక అవార్డు ఇచ్చినారంట. ఏం అవార్డు అంటే చూడండి, కైసర్ ఏ హింద్ అనే మెడల్ కూడా మేరీ రీడ్కి ఇచ్చినారు తను చేసిన సేవను బట్టి. అంతేకాకుండా చూడండి, ఇంకా 1943లో 89 ఏజ్ ఉన్నప్పుడు చనిపోయింది. ఎంత? 89 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయింది. అప్పటి వరకు కుష్టు వ్యాధి ఉన్నా కానీ 30 ఇయర్స్ నుంచి ఉన్నా కానీ అట్లాగే చనిపోకుండా కుష్టు వ్యాధి పెరగలేదు, దేవుడు తగ్గించేసినాడు. 89 ఇయర్స్ వరకు ఇక్కడే ఇండియాలోనే సేవ చేసి దేవుని కోసం సువార్త ప్రకటించి అనేక మందిని రక్షించి చనిపోయిందంట. చూసినారా? అంతేకాకుండా అమెరికాలో కూడా మేరీ రీడ్కి హానర్ చేసినారు. అమెరికన్ మిషన్ టు లెపర్స్ అని 1941లో హానర్ చేస్తూ వచ్చినారంట, ఒక అవార్డు ఇచ్చినారంట. చూసారా ఎంత గొప్పగా, ఎంత అనారోగ్యంగా ఉన్నా కానీ సంతోషంతో దేవుని సువార్త ప్రకటించి అదే కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళ మధ్యలో దేవుని సువార్త ప్రకటిస్తూ వచ్చింది. చూసారా? ఇక్కడ కూడా మన ఇండియాలో ఒక హాస్పిటల్ ఉంది, చాంటైడ్ లెప్రసీ హాస్పిటల్ అని, ఉత్తరప్రదేశ్లో ఉంది. అయితే మేరీ రీడ్ చనిపోయిన 6 ఇయర్స్ తర్వాత, ఎప్పుడు చనిపోయింది పిల్లలు మేరీ రీడ్? 1943లో చనిపోయింది కదా. ఆ తర్వాత 6 ఇయర్స్ తర్వాత అదే హాస్పిటల్ పేరు మార్చేసినారంట. ఏ ప్లేస్లో అయితే మేరీ రీడ్ సేవ చేసిందో ఆ హాస్పిటల్ పేరు ఏం పెట్టినారు? మేరీ రీడ్ మెమోరియల్ హాస్పిటల్ అని పెట్టేసినారు. చూసారా? అంతగా ప్రభుత్వం గుర్తించింది, ఇండియన్ ప్రభుత్వం గుర్తించింది, అమెరికా ప్రభుత్వం గుర్తించింది. ఎంతో మంది లెప్రసీ కుష్ఠరోగుల్ని బాగు చేస్తూ వచ్చింది కదా. ఎంత అనారోగ్యం ఉన్నా కానీ, ఎంత ప్రాబ్లం ఉన్నా కానీ ఏం చేసిందంట, సంతోషంతో దేవుని కోసము దేవుని సువార్త ప్రకటించి అనేక మందిని రక్షిస్తూ వచ్చింది కదా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు కూడా, మనము కూడా ఒక కుష్టు వ్యాధి ఏంది తెలుసా, పాపం అనే కుష్టు వ్యాధితో బాధపడుతున్న వాళ్ళం. మనలో ఏముంది? ప్రతి మనుషులలో ఏముంది? పాపం ఉంది. ఈ పాపంతో బాధపడుతున్నాం. మనకి పుట్టుకతోటే బై బర్తే ఉందంట. ఏముంది? సిన్, పాపము బై బర్తే మనలోకి వచ్చేసింది. బై బర్త్ వచ్చిన తర్వాత ఇంకా ఆగుతామా? పెద్దగైన తర్వాత ఇంకెన్ని చేస్తాము కదా. ఎన్ని చేస్తున్నాం ఇప్పటికి? అబద్ధాలు ఆడతాము, దొంగతనాలు చేస్తాము, మన ఫ్రెండ్స్ని కొడతాము, ఇంట్లో అవి అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని కొడతాము. ఇప్పుడే చూస్తుంటే ముందు కొడుతున్నాడు కదా. ఇన్ని చేస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా సిన్నే కదా, ఇవన్నీ పాపమే కదా. ఇటువంటి పాపములన్నీ మనలో ఉన్నాయని దేవుడే ఏం చేస్తాడంటే యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చినాడు. మేరీ రీడ్ ఏ విధంగా కుష్టు వ్యాధి కలిగిన వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటించి రక్షించిందో వాళ్ళందరినీ, అదేవిధంగా మనం కూడా పాపం అనే కుష్టుతో ఉన్న మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి దేవుడే. యేసుప్రభు ఎవరు పిల్లలు? దేవుడే. ఆకాశము, భూమి, సముద్రం కనిపించేదంతా సృష్టించింది దేవుడే కదా. ఆ దేవుడే యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు. వచ్చి మన కోసం ఏం చేసినాడు తెలుసా? పాపము తీసుకుంటూ వచ్చాడు, మన కోసము శ్రమలు పొందుతూ వచ్చాడు, మన కోసం కల్వరి సిలువలో చనిపోయినాడు, మన కోసం రక్తం అంతా గార్చాడు. మనం చేతులతో చేసే పాపములను బట్టి యేసుప్రభు చేతులకి మేకులు కొట్టుకోవడానికి సిద్ధపడ్డాడు. కాళ్ళతో చేసే పాపములను బట్టి యేసుప్రభు కాళ్ళకు మేకులు కొట్టడానికి సిద్ధపడ్డాడు. ఆ విధంగా పక్కలో బల్లంతో, అదే నెత్తి మీద ఉన్న కిరీటం
చూసినారా? తలతో ఏమేమి ఆలోచిస్తాం కదా, మనం ఎన్నో ఆలోచిస్తాం పాపం మన కొరకై, మనల్ని ఈ పాపం నుంచి విడిపించడానికి కొరకై యేసు ప్రభు చేసిన శిలువ కార్యము. మనం ఏం చేయాలి తెలుసా? మరి మనలో ఉన్న ఈ పాపం పోవాలంటే, ఈ కుష్టు వ్యాధి అనే పాపం పోవాలంటే ఏం చేయాలి తెలుసా? యేసయ్య రక్తం దగ్గరకు వస్తే చాలు. ఏం చేయాలి పిల్లలు? యేసయ్య నా కోసం వచ్చి నా కోసం శ్రమ పడ్డావు కదా. మేరీ రీడ్ ఎక్కడో అమెరికాలో సంతోషంగా ఉండొచ్చు, కానీ ఉండడానికి ఇష్టపడలేదు. ఇక్కడికి ఇండియాకు వచ్చి ఎన్నో శ్రమలు పడి, ఎన్నో కష్టాలు పడి, ఆ కుష్టు వ్యాధి ఉన్నా కానీ ఎంతో సేవ చేస్తూ వచ్చింది. అట్లాగే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసము ఎన్నో శ్రమలు పొందుతూ వచ్చినాడు. వింటున్నారా? ఎన్నో శ్రమలు పొందినాడు, గాయాలు పొందినాడు, సిలువలో చనిపోయి రక్తం అంతా గార్చాడంట. పరిశుద్ధ రక్తం కదా యేసు ప్రభుదే. పరిశుద్ధ రక్తంతో మన పాపంలో, మన హార్ట్లో ఉన్న పాపంలని కడుక్కోవాలి. మరి ఇష్టమా మనకి? యేసు ప్రభు రక్తం చేత పాపంలో కడుక్కోవడం ఇష్టమేనా? లెప్రసీ అనే సిన్న తీసేసుకోవడం ఇష్టమేనా? రండి మనం మోకరించండి. అయితే ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నేను కూడా పాపినే ప్రభా, నాలో పాపం ఉంది, నా పాపంలో కడిగి శుద్ధీకరించేసయ్యా, నా కోసం ఈ లోకానికి వచ్చినావు, పరిశుద్ధ రక్తం అంతా కాల్చినావు, నీ రక్తంతో నా పాపంలో కడిగి పరిశుద్ధపరచని ఒక్కసారి హృదయంలో ప్రార్థన చేసుకోండి. మోకరించండి. కళ్ళు మూసుకోవాలి. అందరూ కూడా మాట్లాడొద్దు. క్లోజ్ యువర్ ఐస్. అందరూ చేతులు జోడించండి. మీ హృదయంలో ప్రార్థన చేసుకోండి. అవును ప్రభా, నాలో కూడా పాపం ఉంది, నన్ను కడిగి శుద్ధీకరించేసయ్యా, నీ బిడ్డగా చేసుకోసేయా, నాకు కూడా నా పరలోకం ఇయ్యేసేయా అని ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి అందరూ. క్లోజ్ యువర్ ఐస్. మాట్లాడొద్దు. కొర్నేలియస్ బ్రదర్ ఉన్నాడు అక్కడ. కొర్నేలియస్ బ్రదర్, కొర్నేలి ప్రార్థన చేసుకుందాము. పిల్లలు, దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు, నాతో కూడా దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు. మేరీ రీడ్ యొక్క సేవ ఈ ప్రభుత్వమే గుర్తించి అంత గొప్పగా ఆయన పేరు మీద హాస్పిటల్ పెట్టడం, రివార్డు ఇవ్వడం, ప్రభు కొరకు ఇటువంటి ఘనత సంపాదించుకునేటువంటి పిల్లగా ఉండాలి. మాట్లాడుతున్నాయి. ఇది మంచి గంభీర సమయం. ఇది పిల్లలు నేను చాలా మిస్ అవుతున్నారు. శబ్దాలు రావద్దు. టీచర్స్ అయినా, వాలంటీర్స్ అయినా, మీరు ఎవరైనా సరే, నా జీవితం ప్రభు సేవ కొరకు సమర్పించుకుంటాను. మేరీ రీడ్ మాదిరి ఆత్మల సంపాదన కొరకు సేవ చేస్తాను, నా కొరకు ప్రార్థించండి అని అంటే మేము మనసులో తీర్మానం చేసుకోవాలి. దేవుని సేవ కంటే గొప్ప సేవ ఇంకొకటి లేదు. అమెరికా నుంచి మన దేశానికి వచ్చి మేరీ రీడ్ కుష్టు కలిగినప్పటికీ కూడా ఆ కుష్టు కలిగినటువంటి ప్రజల మధ్య సేవ చేసి దేవునికి అన్ని రీతులుగా అన్ని ఆరోగ్యాలు ఇచ్చాడు, అన్ని క్షేమాలు ఇచ్చాడు. ఇట్టి సేవ, సువార్త పరిచర్య, యేసుని గురించి చెప్పుచు చెడ్డవారుగా ఉన్నటువంటి వారిని మంచిగా నడిపించడానికి కొరకే